అధికారంలో ఉన్నప్పుడు అన్నే తోపన్నారు. అన్న కోసం ఏదైనా చేస్తామంటూ రెచ్చిపోయారు. అపోజిషన్ పై అరాచకంగా అడ్డు అదుపు లేకుండా మాట్లాడారు. ఇప్పుడు సారీ బ్రదర్, మీతో ఉండలేమంటున్నారు. ఫ్యాన్ గాలి చల్లగా ఉందనుకుంటే ఊచలు లెక్క పెట్టడమే కాదు, తాట తీసేలా ఉన్నారంటూ గజగజ వణికిపోతున్నారు. కేసుల భయంతో కొందరు, భవిష్యత్ అగమ్యగోచరంగా ఉందంటూ ఇంకొందరు తమ దారి తాము చూసుకుంటున్నారు. రాజీనామాతో కేసుల నుంచి బయటపడతారా? వైసీపీని వీడితే ఏ ప్రాబ్లం ఉండదనుకుంటున్నారా? కూటమి ప్రభుత్వం వాళ్లను వదిలేస్తుందా? వరుస పెట్టి వైసీపీకి సినీ నటుల గుడ్ బై, రాజకీయాలకు బై బై అంటున్న పోసాని శ్రీరెడ్డి, థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తారంటూ వణికిపోతున్న ఆర్జీవి, అడ్డు అదుపులేని మాటలు, అసభ్యకర కామెంట్స్. గత 5 ఏళ్లలో వాళ్లు మాట్లాడిందే హాట్ టాపిక్. వాళ్ల టార్గెటే కూటమి నేతలు. ఇప్పుడు సీన్ మారిపోయింది. అన్న కోసం ఎందాకైనా రెడీ అన్నోళ్లంతా సైలెంట్ అయిపోతున్నారు. వరుస పెట్టి ఫ్యాన్ పార్టీకి హ్యాండ్ ఇస్తున్నారు. అలీ నుంచి ఇప్పుడు పోసాని వరకు ఎవరి దారి వాళ్లు చూసుకుంటున్నారు. మరోవైపు వైసీపీకి అనుకూలంగా సినిమాలు తీసిన డైరెక్టర్ ఆర్జీవి ఇప్పుడు కేసులు ఫేస్ చేస్తున్నారు. బెయిల్ కోసం కోర్టు మెట్లెక్కారు. ఇలా కూటమి నేతల మీద గత 5 ఏళ్లలో అడ్డగోలుగా మాట్లాడినోళ్లంతా ఇప్పుడు భయంతో వణికిపోతున్నారు. ఎప్పుడు ఏ కేసులో మూసేస్తారోనని నిద్రలేని రాత్రులు గడుపుతున్నారట. ఎన్నికల తరువాత వైసీపీతో పాటు రాజకీయాలకు గుడ్ బై చెప్పేస్తున్నట్లు ప్రకటించారు నటుడు అలీ. అంతకుముందు వైసీపీలో చేరిన ఆయన ఎన్నికల్లో ప్రచారం కూడా చేశారు. ఫ్యాన్ పార్టీ ఘోర ఓటమితో ఈ వివాదాలేవి తెరమీదకు రాకముందే పార్టీ పాలిటిక్స్ కు దూరమవుతున్నట్లు స్టేట్మెంట్ ఇచ్చేశారు. ఇక లేటెస్ట్ గా సోషల్ మీడియా పోస్టుల వ్యవహారం తెరమీదకు రావడంతో మిగతా వారంతా సైలెంట్ అయిపోతున్నారు. ఈ మధ్య నటి శ్రీరెడ్డి రాజకీయ కామెంట్స్ చేయనంటూ ఓ వీడియో రిలీజ్ చేసి తనను వదిలేయాలంటూ వేడుకుంది. అప్పటికే ఆమె మీద అక్కడక్కడా కేసులు నమోదవుతూ వచ్చాయి. ఇప్పుడు పోసాని కృష్ణమురళి వంతు వచ్చింది. చంద్రబాబు, పవన్, లోకేష్ మీద అడ్డగోలుగా మాట్లాడారంటూ ఆయన మీద ఏపీలో అక్కడక్కడా 10 కేసుల వరకు నమోదయ్యాయట. ఈ నేపథ్యంలో పోసాని అరెస్ట్ ఖాయమన్న ప్రచారం జరిగింది. వెంటనే మీడియా ముందుకొచ్చిన పోసాని రాజకీయాల నుంచి తప్పుకుంటున్నా, ఇకపై పాలిటిక్స్ మాట్లాడనంటూ ప్రకటించేశారు. ఇప్పటి వరకు తనకు ఏ పార్టీలో సభ్యత్వం లేదని, వైసీపీలో కూడా తనకు మెంబర్షిప్ లేదని, ఫ్యామిలీకే టైం కేటాయిస్తానంటూ చెప్పుకొచ్చారు. మరోవైపు డైరెక్టర్ ఆర్జీవిని అరెస్టు భయం వెంటాడుతోంది. వ్యూహం సినిమా రిలీజ్ టైంలో బాబు, లోకేష్ పై మార్ఫింగ్ ఫోటోలు పెట్టారంటూ ఆయన మీద ఒంగోలులో కేసు నమోదయింది. పోలీసులు నోటీసులిచ్చి విచారణకు పిలవడంతో ముందస్తు బెయిల్ కోసం కోర్టుకెళ్లారు ఆర్జీవి. సినిమా షూటింగ్లలో బిజీగా ఉన్నానని, వారం రోజుల టైం కావాలంటూ పోలీసులను కోరిన వర్మ తరువాత బెయిల్ కోసం హైకోర్టుకు వెళ్లారు. అరెస్టు చేసి థర్డ్ డిగ్రీ ప్రయోగించే అవకాశముందని, తనపై నమోదైన కేసును కొట్టేయాలంటూ పిటిషన్ వేశారు. ఇలా వైసీపీ హయాంలో కూటమి నేతల మీద అడ్డగోలు కామెంట్స్ చేసిన వారంతా ఇప్పుడు వణికిపోతున్నారు. కేసులకు భయపడిపోతున్న నటులు రాజకీయాలకు దూరంగా ఉంటామంటూ ప్రకటిస్తున్నారు. అయితే వైసీపీకి రిజైన్ చేసినంత మాత్రాన పోలీసులు, కూటమి ప్రభుత్వం వీళ్లను వదిలేస్తుందా, లేక కేసులు, అరెస్టులు ఉంటాయా అన్నది చర్చనీయాంశంగా మారింది.